నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సెకండ్ గివ్అవే లిస్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఇచ్చేస్తానండి. ఇది జూలై మంత్ వచ్చేసింది కాబట్టి ఈ వీడియో కింద వచ్చే కామెంట్స్ ఈ నెలలో గివ్అవేకి అయితే సెలెక్ట్ చేస్తానండి. నిన్న వరకు వచ్చిన కామెంట్స్లో నుంచి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి డ్రా తీసి ఇంకా లిస్ట్ అయితే కనుక మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ గివ్ అవే కోసం అయితే మాత్రం మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ విధి వంచిత. కథని చివరి వరకు విని లైక్ చేయండి. అనన్య పుట్టినరోజు ఆ ఇంట్లో ఒక పండగలాగా జరిగింది. ఎందుకంటే రమేష్ సుజాత దంపతులకి ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ ఆమె. సుజాత తన కూతుర్ని మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. రమేష్ మాత్రం మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అని మురిసిపోయాడు. రమేష్ తన చిన్ని పాప చేతిని పట్టుకుని మన అనన్యని చాలా బాగా చదివించాలి, తన కాళ్ల మీద తను నిలబడేలా చెయ్యాలి అని అన్నాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అనన్యకి ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదు. ఉదయం నిద్ర లేవగానే తల్లి ముఖం కనిపించేది. రాత్రి నిద్రపోయే ముందు తల్లి ఒడిలో తల పెట్టుకొని కథలు వినేది. తండ్రి తన పని నుంచి ఇంటికొచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నొచ్చారు అంటూ మెడ చుట్టూ చేతులు వేసుకునేది. ఆమెకు ప్రపంచం అంటే తల్లి తండ్రి మాత్రమే. సుజాత తన కూతుర్ని ఎంతో జాగ్రత్తగా పెంచేది. అమ్మా, జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా నీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు అని చిన్నప్పటి నుంచే అనన్యకు చెప్పేది. అనన్య కూడా చాలా సున్నితమైన మనసున్న పిల్ల. ఇంట్లో ఎవరికైనా బాధొస్తే తట్టుకోలేకపోయేది. చిన్న చీమకి కూడా హాని చేయలేని మనసు తనది. రోజులు చాలా ప్రశాంతంగా ఆనందంగా వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ ఆనందం మాత్రం ఎక్కువ కాలం నిలవలేదు. ఏ చెడు దృష్టి పడిందో వాళ్ల మీద. అనన్యకి 10 ఏళ్ళు కూడా నిండకముందే ఆమె జీవితం తలకిందులైపోయింది. ఒకరోజు రమేష్ సుజాత ఇద్దరూ బయటకు వెళ్ళి ఇంకింటికి తిరిగి రాలేదు. ఒక ప్రమాదం వాళ్ళ జీవితాల్ని ముగించేసింది. ఆ వార్త విన్న క్షణం చిన్నారి అనన్యకి ఏమీ అర్థం కాలేదు. చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారు, కానీ ఆమె మాత్రం అమ్మెప్పుడు వస్తుంది అని అడుగుతూనే ఉంది. తల్లి శరీరం దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మా లేమ్మా, నాకు భయం వేస్తుంది అంటూ ఏడ్చింది. ఆమెకు తెలియదు ఆ రోజు తన బాల్యం తన తల్లిదండ్రులతో పాటే వెళ్ళిపోయింది అని. తల్లిదండ్రులు లేని అనన్య బాధ్యతని ఆమె మేనమామ శివయ్య తీసుకున్నాడు. ఊరందరి ముందు అతను గొప్పగా చెప్పాడు, అనన్య ఇక నుంచి మా కూతురు. ఆ మాటలు విని అనన్య మనసులో ఒక చిన్న ఆశ పుట్టింది. నాకు మళ్ళీ అమ్మా నాన్నలు దొరికారు అని అనుకుంది. మొదటి కొన్ని రోజులు లక్ష్మమ్మ కూడా ప్రేమగానే చూసుకుంది అనన్యని. కానీ ఆ ప్రేమ వెనుక ఉన్న నిజం అనన్యకి తెలీదు. ఆమె తండ్రి వదిలి వెళ్ళిన ఆస్తి గురించి శివయ్యకు ముందే తెలుసు. ఈ అమ్మాయి పెద్దదయ్యే వరకు మన దగ్గరే ఉంటే తన పేరు మీద ఉన్న ఆస్తంతా మన చేతిలోకి వస్తుంది అన్న ఆలోచనే అతని మనసులో ఉండేది. తల్లిదండ్రులు చనిపోవడంతో అనన్య స్కూలుకు కూడా దూరం అయిపోయింది. కాలం గడిచింది. అనన్యకి 10 ఏళ్లు దాటాయి. ఆమె చదువుకోవాలని ఎంతో ఆశపడేది. ఒకరోజు పాఠశాల పుస్తకాలు పట్టుకొని నిలబడింది. మామయ్య, నేను కూడా స్కూల్కి వెళతాను కదా, అందరిలాగే చదువుకొని గొప్పదాన్ని అవుతాను కదా అంటూ ఆశగా అడిగింది. శివయ్య పేపర్ చదువుతూ ఉన్నాడు. ఇక నీకు చదువు అవసరం లేదమ్మా అన్నాడు. అనన్య ఆశ్చర్యపోయింది. ఎందుకు మామయ్య, ఎందుకు నాకు చదువు అవసరం లేదు అంటూ అమాయకంగా అడిగింది. నువ్వు ఇంట్లో పనులు నేర్చుకోమ్మా, అది నీకు పెద్దయ్యాక ఉపయోగపడుతుంది. చదువుకుని ఏం సాధిస్తావు చెప్పు అంటూ చెప్పాడాయన. ఆ మాటలు విన్న అనన్య మనసు ముక్కలైపోయింది. ఆమెకి చదువు పోయింది, ఆటలు పోయాయి, బాల్యము పోయింది. ఇక ఆమెకు మిగిలింది బాధ్యతలు మాత్రమే. లక్ష్మమ్మ ఉదయం లేచిన దగ్గర నుంచి పనులన్నీ అనన్యకే చెప్పేది. లేచి ఇల్లు ఉడువు, నీళ్లు తీసుకురా, వంటలో సహాయం చెయ్యి, బట్టలు ఉతుకు అంటూ. ఆమె వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే అనన్య చేతుల్లో మాత్రం ఇంటి పనికి సంబంధించిన వస్తువులుండేవి. ఎప్పుడైనా అలసిపోయి అనన్య కాసేపు కూర్చుంటే మేం నీకోసం ఎంత చేస్తున్నామో తెలుసా అంటూ గుర్తు చేసేవారు.
అనన్య మౌనంగానే ఉండేది. ఎందుకంటే ఎదురు మాట్లాడే అలవాటు చిన్నప్పటి నుంచి తనకు లేదు. ఆమెకు ఒకే ఒక కోరికుండేది, ఎవ్వరైనా ఒక్కసారి నన్ను తల్లిలా ప్రేమిస్తే చాలు అని. అనన్య జీవితం అలా సంవత్సరాలు గడిచిపోయాయి. చిన్నప్పుడు తల్లి ఒడిలో నిద్రపోయిన ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటి పనులు చేస్తూ కన్నీళ్ళని తనలోనే దాచుకోవడం నేర్చేసుకుంది. తన మనసులో ఎప్పుడూ ఒకే బాధ ఉండేది, నన్ను చూసుకునే వాళ్ళున్నారు, కానీ నన్ను ప్రేమించే వాళ్ళు మాత్రమే లేరు. మేనమామ మేనత్తలు బయటకు మాత్రం అనన్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుగా నటించేవారు. ఎవరైనా అడిగితే మా చెల్లెలి కూతురు మా ప్రాణం, మా పిల్లలాగానే పెంచుకుంటున్నాం అని చెప్పేవారు. కానీ ఆ మాటల వెనక నిజం మాత్రం వేరే ఉండేది. అనన్య తల్లిదండ్రులు వదిలి వెళ్ళిన ఆస్తి గురించి శివయ్య వాళ్ళకి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఆస్తి మీద ఆశతోనే ఆమెను ఇన్నేళ్లు దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. అనన్యకి 18 సంవత్సరాలు నిండిన రోజున లక్ష్మమ్మ ముఖంలో ఒక వింత సంతోషం కనిపించింది. ఆ రోజు వరకు ఆమెను మందలించిన అదే మనిషి, అమ్మా అనన్య, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి అంటూ ప్రేమగా మాట్లాడింది. ఆ మార్పు చూసి అనన్య ఆశ్చర్యపోయింది. ఇన్ని రోజులు నన్ను దూరంగా చూసిన అత్తయ్యకు ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పని చెప్పడం తప్ప ఎప్పుడూ ప్రేమ చూపించలేదే అంటూ ఆలోచించింది. కానీ ఆ నిజం ఆమెకు కొద్ది రోజుల్లోనే తెలిసింది. ఒకరోజు శివయ్య కొన్ని కాగితాలు తీసుకొచ్చాడు. అనన్య, వీటి మీద సంతకం చెయ్యి. ఏమిటి మావయ్య అని అడిగితే, ఇవి నీ తల్లిదండ్రుల ఆస్తి విషయాలు, నీ మంచికే, నీ పేరు మీదకు తెప్పించడానికే ఈ ప్రయత్నాలు అంటూ చెప్పాడు. అనన్యకి చట్టాలు తెలియవు, ఆస్తుల గురించి అవగాహన లేదు, పెద్దగా చదువుకోలేదు. తనని పెంచిన వాళ్ళు తనకి చెడు చేస్తారని ఆలోచించలేదు. నమ్మకంతో సంతకం చేసింది. ఆ సంతకం తన జీవితంలో ఒక పెద్ద మోసం అవుతుందని ఆమెకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఆమె తండ్రి వదిలిపెట్టి వెళ్ళిన ఆస్తి మొత్తం తన అత్తయ్య మామయ్యల చేతిలోకి వెళ్ళిపోయింది. అనన్యకి ఆ విషయం తెలిసిన రోజు ఆమె గుండె పగిలిపోయింది. ఆమె తన మామయ్య శివయ్య దగ్గరకు వెళ్ళి, మామయ్య, నేను నీ మీద నమ్మకంతోనే సంతకం చేశాను, మీరు కూడా నన్ను మోసం చేసేశారా అంటూ అడిగింది. శివయ్య ముఖంలో ఎలాంటి బాధ లేదు. మేము నిన్నిన్ని సంవత్సరాలు చూసుకున్నాం కదా, దానికి ఇదంతా ప్రతిఫలం అనుకో అన్నాడు. ఆ మాట విన్న అనన్య కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. తనను కూతుర్లా కాదు, ఒక ఆస్తిలా చూశారు తన అత్తామామలు అన్న విషయం అర్థమైంది. ఆ రోజు ఆమెకి మరోసారి తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. అమ్మా, నాన్న, మీరు గనక ఉండుంటే నన్ను ఇలా ఎవరైనా మోసం చేసేవారా అంటూ ఏడ్చింది. కానీ ఏడ్చినా ఆమెను ఓదార్చేవారెవ్వరూ లేరు. కొన్ని రోజుల తర్వాత శివయ్య ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అమ్మా అనన్య, నీకు పెళ్లి కుదిరింది అన్నాడు. అనన్య మౌనంగా ఉంది. ఆమెకు పెళ్లి గురించి పెద్దగా ఆశలు లేవు. ఎందుకంటే జీవితంలో ప్రేమ అంటే ఏమిటో ఆమె చాలా తక్కువగా చూసింది. ఆమెకు ఒక్కటే కోరిక, నన్ను మనిషిగా చూసే ఇల్లు దొరికితే చాలు అని అనుకుంది. ఆ సంబంధం కామాక్షి గారు వెంకట్రావు గారి ఇంటి నుంచి వచ్చింది. కామాక్షి గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్న కొడుకు శేఖర్ మాత్రం జీవితంలో ఒక గాయంతో ఉన్నాడు. శేఖర్ ఒక అమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. ఆమెనే తన జీవితంగా భావించాడు. చాలా నెలలు తనతో లివింగ్ రిలేషన్షిప్లో కూడా ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి మధ్యలోనే అతన్ని మోసం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ దెబ్బ శేఖర్ను లోపల నుంచే విరగ్గొట్టింది. అతను మౌనంగా మారిపోయాడు. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తన బాధను మర్చిపోవడానికి చాలా చెడు అలవాట్లకి దగ్గరయ్యాడు. అతని పరిస్థితి చూసి కామాక్షి గారి గుండె బాధపడేది. నా కొడుకు మళ్ళీ సంతోషంగా ఉండాలి అనేదే ఆమె కోరిక. అప్పుడే అనన్య వాళ్ళ సంబంధం వచ్చింది. కట్నం లేదు, పెద్దగా ఆర్భాటమూ లేదు. కానీ ఆ అమ్మాయి మంచితనం కామాక్షి గారికి నచ్చింది. ఈ అమ్మాయి మన ఇంటికి వస్తే శేఖర్ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనుకున్నారు ఆవిడ. అలాగే అనన్య పెళ్లి జరిగిపోయింది. పెళ్లి రోజు అనన్య తన తల్లి ఫోటో ముందు నిలబడి తన తల్లితో కన్నీళ్లతో చెప్పుకుంది, అమ్మా, నేను పెళ్లి చేసుకుని కొత్తింటికి వెళుతున్నాను, అక్కడైనా నాకు ప్రేమ దొరికేలా చూడమ్మా అని. ఆమెకప్పుడు తెలియదు ఆ ఇంట్లో ఆమెకు ఒక తల్లే దొరకబోతోందని.
అనన్య మొదటిసారిగా కామాక్షి గారింటి గడప తొక్కిన రోజు కామాక్షి గారు ఆమెను చూసిన క్షణంలోనే ఏదో అనుభూతి చెందారు. అది సాధారణంగా కోడల్ని చూస్తే వచ్చిన భావన కాదు, తల్లి తన కూతుర్ని చూసినట్టుగా అనిపించింది. రామ్మా లోపలికి అంటూ పిలిచారు. ఆ ఒక్క మాటతో అనన్య కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు ఆమెను ఆప్యాయంగా పిలిచారు. కామాక్షి గారు అనన్య చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. ఈ ఇంట్లో నువ్వు కొత్త కోడలివి కాదు, నా కూతురువి అన్నారు. ఆ మాటలు అనన్య గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. కామాక్షి గారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే అనన్యకి ఒక కొత్త అనుభూతి కలిగింది. ఇంతవరకు ఆమె జీవితంలో ఎక్కడా తనని అడిగి మరీ భోజనం పెట్టిన వాళ్ళు లేరు. అనన్య, నువ్వు చాలా అలసిపోయావు, ముందు కూర్చో, నేను నీకు భోజనం పెడతాను అని కామాక్షి గారు చెప్పినప్పుడు అనన్య కాసేపు అలాగే ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె ఎప్పుడూ వినని మాటలవి. అసలు తను ఎప్పుడూ వినే మాటలేంటంటే, పని పూర్తి చేశావా, ఇదెందుకు చేయలేదు, నీ వల్లే ఈ ఇబ్బంది, అలాంటి మాటలే. కానీ మొదటిసారి ఎవరో నువ్వు అలసిపోయావా అని అడిగారు. ఆ చిన్న మాటే ఆమెకు పెద్ద ప్రేమలా అనిపించింది. ఆ రోజు రాత్రి అనన్య తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చింది. కానీ ఆ కన్నీళ్లు బాధతో వచ్చినవి కావు, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన ప్రేమ దొరికిందనే ఆనందంతో వచ్చినవి. కామాక్షి గారు అనన్యను నిజంగానే కూతుర్లా చూసుకున్నారు. ఉదయం లేచిన వెంటనే, అమ్మా అనన్య, బాగా నిద్ర పట్టిందా, ఈ కొత్త ప్లేస్కి నువ్వు అలవాటు పడ్డావా అంటూ అడిగేవారు. ఆమెకి ఇష్టమైన వంటలు చేసేవారు. అనన్య ఆరోగ్యం గురించి జాగ్రత్త చూపించేవారు. చిన్న జ్వరం వచ్చినా, నా కూతురు కొంట్లో బాగోలేదు అంటూ బాధపడేవారు. అనన్యకి ఇంత ప్రేమ కొత్తగా ఉంది. ఒకరోజు ఆమె కామాక్షి గారి దగ్గర కూర్చొని, అత్తయ్య గారు, మీరు నాకు ఎందుకింత ప్రేమనిస్తున్నారు అంటూ అడిగింది. కామాక్షి గారు చిరునవ్వుతో, ఎందుకంటే నువ్వు ఇలాంటి ప్రేమకి చాలా కాలంగా దూరంగా ఉన్నావని నాకు కనిపిస్తుందమ్మా అన్నారు. ఆ మాట విన్న అనన్య కళ్ళల్లో నీళ్లొచ్చాయి. తన మనసులో దాచుకున్న బాధని ఎవరో చదివినట్టుగా అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తెలియదు అత్తయ్య గారు అంటూ చెప్పింది. కామాక్షి గారు ఆమె తల మీద చెయ్యి వేసి, ఇక నుంచి ఆ లోటు గురించి ఆలోచించకు, నేనున్నాను కదా అన్నారు. ఆ రోజు నుంచి అనన్యకి అత్తగారు కాదు, అమ్మ దొరికింది. కానీ అనన్య భర్త శేఖర్ మాత్రం కామాక్షి గారి లాంటి మనసు కలవాడు కాదు. పెళ్లి జరిగినప్పుడు అనన్య ఒక కొత్త ఆశతో ఉంది. భర్త ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది అనుకుంది. తను తన భర్తతో మాట్లాడాలని, తన బాధలు వినిపించాలని, తన గతం గురించి మాట్లాడాలని, తనని ప్రేమగా చూసుకుంటే మురిసిపోవాలని ఆశపడింది. కానీ శేఖర్ మనసు మాత్రం గతంలోనే ఆగిపోయింది. అతని జీవితంలో జరిగిన మోసం అతన్ని లోపల నుంచే మార్చేసింది. అతను భార్యగా అనన్యను అంగీకరించాడు, కానీ మనసుతో దగ్గర కాలేకపోయాడు. అనన్య అతనితో మాట్లాడాలని ప్రయత్నించేది. ఏమైంది, ఎందుకింత మౌనంగా ఉంటున్నారు అంటూ అడిగేది. కానీ శేఖర్ ఏం లేదు అని చెప్పి తప్పించుకునేవాడు. ఆమెకు తన భర్త దగ్గరగా ఉన్న ఒంటరిగా అనిపించేది. ఒక భార్యగా తనకు కావలసిన ఆప్యాయత, తన మాటలన్నీ వినే మనసు, తనని అర్థం చేసుకునే తోడు ఏదీ దొరకలేదు తనకి. శేఖర్ తన జీవితంలో ఉన్న బాధల నుంచి బయటపడలేకపోయాడు. అనన్యను భార్యగా ఒక బాధ్యతలా చూసేవాడు. ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేసేవాడు కాదు. తనకేం కావాలి అని కూడా ఆలోచించేవాడు కాదు. అనన్య మాత్రం అతన్ని మార్చాలని ప్రయత్నించింది. గతంలో ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారు, కానీ అందరూ ఒకేలా ఉండరు కదా అంటూ చెప్పేది. మన జీవితాన్ని మనం కొత్తగా మొదలు పెడదాం అని కోరుకునేది. కానీ శేఖర్ వినేవాడు కాదు. అతను తన బాధలోనే మునిగిపోయేవాడు. ఇలాంటి సమయంలో అనన్యకున్న ఒకే ఒక్క అండ కామాక్షి గారు. ఒకరోజు రాత్రి అనన్య నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. అనన్య ఏడవడం కామాక్షి గారు గమనించారు. ఏమైందమ్మా అనన్య, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగారు. అనన్య వెంటనే తన కన్నీళ్లను తుడిచేసుకుంది. ఏమీ లేదు అత్తయ్య గారు అంది. కామాక్షి గారు అనన్య పక్కనే కూర్చున్నారు. నన్ను మీ అమ్మలా భావిస్తున్నావు కదా నువ్వు, మరి నీ బాధను నాతో ఎందుకు చెప్పుకోవడం లేదు? ఆ మాట విన్న వెంటనే అనన్య ఆపుకోలేక ఏడ్చేసింది.
అమ్మా, నాకు భర్త ఉన్నారు, కానీ ఆయన మనసులో నాకు స్థానం ఉందో లేదో కూడా తెలియడం లేదు అంది అనన్య. కామాక్షి గారి కళ్ళల్లో బాధతో కన్నీళ్లు తిరిగాయి. కొన్ని గాయాలు మనిషిని మార్చేస్తాయమ్మా, కానీ నువ్వు నీ మంచితనాన్ని కోల్పోవద్దు. నీ మంచితనంతో నీ భర్తని నువ్వు మార్చుకోవాలి అంటూ ధైర్యం ఇచ్చారు. కాలం గడుస్తుంది, కానీ శేఖర్ తన పాత అలవాట్ల నుంచి బయటపడలేదు. స్నేహితులతో తిరగడం కూడా పెరిగింది. మద్యం అలవాటు ఎక్కువైంది. అనన్య ఎన్నోసార్లు భర్తని ఆపడానికి ప్రయత్నించింది. మీకేమైనా అయితే నేనేమైపోతాను అంటూ అడిగేది. కానీ శేఖర్ తన బాధలో ఆమె మాట వినేవాడు కాదు. ఒకరోజు కామాక్షి గారు కొడుకుతో మాట్లాడారు. శేఖర్, నీకు మంచి భార్య వచ్చింది. ఆమె మనసుని అర్థం చేసుకో, కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పారు. కానీ శేఖర్ మౌనంగా ఉన్నాడు. నీ గతం వల్ల ఈ అమ్మాయి భవిష్యత్తు నాశనం చేయొద్దు శేఖర్ అన్నారు కామాక్షి గారు. ఆ మాటలు విన్నా సరే అతనిలో మార్పు రాలేదు. అనన్య మాత్రం ఓపిగ్గా ఉండిపోయింది. ఎందుకంటే ఆమె జీవితంలో మొదటిసారి ఒక ఇంటిని తన ఇల్లు అనుకుంది. మొదటిసారి ఒక మనిషిని తన తల్లిలా ప్రేమించింది. ఆ ప్రేమను కోల్పోవాలని ఆమెకు లేదు. కానీ విధి అనన్యకు మరో పెద్ద పరీక్షని సిద్ధం చేసింది. ఒకరోజు రాత్రి శేఖర్ మద్యం తాగి ఇంటికి బయలుదేరాడు. ఆ రాత్రి తర్వాత అనన్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రాత్రి అనన్యకు తెలియదు, తన జీవితంలో ఉన్న చివరి ఆశ కూడా ఆ రాత్రితో మారిపోతుందని. ఎప్పట్లాగానే శేఖర్ స్నేహితులతో బయటికి వెళ్ళాడు. ఇంట్లో కామాక్షి గారు, అనన్య ఇద్దరూ అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం గడుస్తుంది. రాత్రి చాలా అయిపోయింది. అనన్య పదే పదే గుమ్మం వైపుగా చూస్తోంది. కామాక్షి గారు ఆమెను గమనించి, అమ్మ అనన్య, చాలా ఆలస్యమైపోయింది, నువ్వు వెళ్ళి పడుకో, వాడొస్తాడులే అన్నారు. అనన్య చిన్నగా నవ్వి, అత్తయ్య గారు, ఆయన ఇంటికి వచ్చే వరకు నాకు నిద్ర రాదు అంది. ఆ మాటలో ఒక భార్య ప్రేమ ఉంది. తన భర్త తనని అర్థం చేసుకోకపోయినా తన జీవితంలో అతనికి ఉన్న స్థానం మాత్రం తగ్గలేదు. ఎందుకంటే అనన్యకి సంబంధాల విలువ తెలుసు. ఆమె చిన్నప్పటి నుంచి కోల్పోయింది కుటుంబాన్నే. అందుకే దొరికిన ప్రతి బంధాన్ని గుండెల్లో పెట్టుకునేది. అప్పుడే బయట నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తిన కామాక్షి గారి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏమైంది అత్తయ్య గారు అంటూ అనన్య భయం భయంగా అడిగింది. కామాక్షి గారి నోటి నుంచి మాట రావడం లేదు. కొంతసేపటి తర్వాత కన్నీళ్లతో ఆవిడ చెప్పారు. శేఖర్కి ప్రమాదం జరిగిందమ్మా అన్నారు ఆవిడ. ఆ మాట విన్న అనన్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఎక్కడత్తయ్య గారు, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అంటూ ఇద్దరూ పరిగెత్తారు. ఇద్దరూ వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి గోడల మధ్య ఆ రాత్రి అనన్య జీవితంలోనే పొడవైన రాత్రిగా మారింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కామాక్షి గారు రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. నా కొడుకుని నాకు తిరిగివ్వు దేవుడా, ఈ అభాగ్యురాలి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని. కానీ విధి మాత్రం వేరేలా నిర్ణయించింది. డాక్టర్ బయటకు రాగానే ఆయన ముఖం చూసిన క్షణంలోనే అనన్యకు అర్థమైంది. కామాక్షి గారు అడిగారు, డాక్టర్ గారు, నా బిడ్డ ఎలా ఉన్నాడు అని. జవాబు రాకముందే ఆమె కళ్ళల్లో భయం కనిపించింది. మేము చాలా ప్రయత్నించాం, కానీ ఆ మాట పూర్తవ్వకముందే కామాక్షి గారు కుప్పకూలిపోయారు. అనన్య మాత్రం అక్కడే స్థాణువులా నిలబడిపోయింది. ఆమెకి ఏడుపు కూడా రావడం లేదు. ఎందుకంటే మనసు అంగీకరించలేని బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు కూడా ఆగిపోతాయి. నిన్నటి వరకు తమతోనే ఉన్న మనిషి ఈ రోజు లేడు అనే నిజం ఆమెకు అర్థం కాలేదు. శేఖర్ అంత్యక్రియల తరువాత ఆ ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఒకప్పుడు అనన్య అడుగులతో నిండిపోయిన ఆ ఇంట్లో ఇప్పుడు ఘోరమైన నిశ్శబ్దం. కామాక్షి గారు తన కొడుకును కోల్పోయిన బాధలో ఉన్నారు. అనన్య తన భర్తను కోల్పోయిన బాధలో ఉంది. కానీ బాధలో ఉన్నా కూడా అనన్య తన అత్తగారిని చూసుకోవడం మానలేదు. తనకి భర్త లేడు. తన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అయినా సరే ఆమె ఆలోచన మాత్రం, నన్ను అమ్మలా చూసుకున్న అత్తగారు ఇప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు అని. కామాక్షి గారు కూడా అనన్యను చూసి బాధపడేవారు. నా కొడుకు నీకు భర్తగా ఎంతో ప్రేమను ఇవ్వలేకపోయినా నువ్వు మాత్రం ఈ ఇంటి కోసం ఎంతో చేశావు అనన్య. నీ గురించే నేను ఇప్పుడు ఆలోచించాలి అని అనుకునేవారు ఆవిడ. కానీ అదే సమయంలో ఇంట్లో మరొక మార్పు మొదలైంది. పెద్ద కోడలి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు కొద్ది కొద్దిగా నటించిన ఆ గౌరవం కూడా పోయింది.
ఒకరోజు ఆమె అనన్యతో, ఇక నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావు అంది. అనన్య ఆశ్చర్యంగా చూసింది. అక్క అంది, నీ భర్త లేడు కదా, నీకిక ఈ ఇంటితో అవసరం ఏముంది అంది. ఆ మాటలు అనన్యని బాధించాయి. ఎందుకంటే ఈ ఇంటిని ఆమె ఎప్పుడూ తనింటిగానే భావించింది. కామాక్షి గారిని తన తల్లిగా భావించింది. కానీ కొందరి కళ్ళల్లో ఆమె కేవలం ఒక బాధ్యత మాత్రమే. అంతేకాదు, పెద్ద కోడలు ఇంటి పనులన్నీ అనన్య మీదే వేయడం మొదలుపెట్టింది. నువ్వు ఖాళీగానే ఉంటున్నావు కదా, ఇవన్నీ నువ్వే చేసేయి అంటూ చెప్పేది. అనన్య ఏమీ మాట్లాడేది కాదు, మౌనంగా భరించేది. కామాక్షి గారు మాత్రం అన్నీ గమనించేవారు. నా కూతురు ఇన్ని పనులు ఎందుకు చేయాల్సి వస్తుంది అని అడిగేవారు. కానీ ఆరోగ్యం బాగోలేక ఆమెకు ఎదిరించే శక్తి కూడా తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత కామాక్షి గారికి అనారోగ్యం ఎక్కువైపోయింది. ఆమె మంచానికే పరిమితమైపోయారు. ఆ సమయంలో అనన్య చేసిన సేవను చూసి ఎవ్వరికైనా కన్నీళ్ళు వచ్చేవి. రాత్రి నిద్ర లేకుండా పక్కనే కూర్చునేది. మందులు సమయానికి ఇచ్చేది, భోజనం తినిపించేది. ఒక కూతురు తన తల్లిని ఎలా చూసుకునేదో అలాగే చూసుకుంది కామాక్షి గారిని. ఒకరోజు కామాక్షి గారు అనన్య చేతిని పట్టుకొని, అమ్మ అనన్య, నువ్వు నాకు కోడలిగా వచ్చావు, కానీ నా కూతురులాగా మారిపోయావు అన్నారు. అనన్య కన్నీళ్లతో, అత్తయ్య గారు, నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ అనేదే తెలీదు, మీరు ఆ లోటుని తీర్చారు అంది. ఆ ఇద్దరి మధ్య ఉన్న బంధం చూసి దేవుడికి కూడా అసూయ కలిగేంత గొప్పగా ఉంది. కానీ ఆ ఇంట్లో కొందరి మనసుల్లో మాత్రం మంచి భావాలే లేవు. కామాక్షి గారి నగలు, ఆస్తి మీద పెద్ద కోడలి కన్ను పడింది. ఇక ముందు జరగబోయేది అనన్య జీవితంలోనే అతిపెద్ద పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే ఆమెకు రక్షణగా ఉన్న గోడల మధ్య నుంచే ప్రమాదం రాబోతుంది. కామాక్షి గారు మంచానికి పరిమితమైన తర్వాత ఇంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు అనన్య అడుగుపెట్టిన ఆ ఇంట్లో ప్రేమ కనిపించేది. కానీ ఇప్పుడు ప్రతి మూలలో ఏదో స్వార్థం దాగున్నట్టుగా అనిపిస్తుంది. అయినా అనన్య మాత్రం మారలేదు. తనకెవరేం చేసినా తన అత్తగారిని మాత్రం వదలలేదు. ప్రతి ఉదయం లేచిన వెంటనే ముందుగా కామాక్షి గారి గదిలోకి వెళ్ళేది. అమ్మా, మీకు నిద్ర బాగా పట్టిందా అని అడిగేది. ఆమెకు కావలసిన మందులన్నీ టైం ప్రకారం ఇచ్చేది. తన చేతులతోనే భోజనం తినిపించేది, జుట్టు దువ్వేది. ఒకసారి కామాక్షి గారు కన్నీళ్లతో అన్నారు, అమ్మా, నాకిద్దరు కొడుకులున్నారు, కానీ నన్ను ఇలా చూసుకున్నది మాత్రం నువ్వే. అనన్య వెంటనే, అలా అనకండి అత్తయ్య గారు, మీరు నాకు తల్లి లాంటి వారు, మీకు నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అంది. ఆ మాటలు విన్న కామాక్షి గారి మనసు నిండిపోయింది. కానీ అదే సమయంలో పెద్ద కోడలి మనసులో మాత్రం వేరే లెక్కలు నడుస్తున్నాయి. ఆమెకు అనన్యపై అసూయ పెరిగింది. నా తరువాత నాకంటే వెనక ఈ ఇంటికొచ్చిన అమ్మాయి ఇంత గౌరవం ఎలా పొందుతోంది? అత్తగారు కూడా ఎప్పుడూ నన్ను ఇంత మంచిగా చూసుకోలేదు అనే ఆలోచనలు ఆమెను బాధించాయి. ఆమె భర్త కూడా తల్లి ఆస్తి మీదే దృష్టి పెట్టాడు. ఒకరోజు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మ నగలు, ఆస్తి అంతా మనకే రావాలి. చిన్న కోడలికి ఏముందని, భర్త లేడు, పిల్లలు లేరు, కేవలం తన ఇంట్లో ఉంటుందంతే అని పెద్ద కోడలంది. ఆ మాటలు అనన్యకు తెలియకపోయినా ఆమె చుట్టూ ఉన్న మనుషుల ఆలోచనలు ఎంత మారిపోయాయో కాలం చూపించబోతుంది. ఇంతలోనే కామాక్షి గారి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. అనన్య రాత్రంతా నిద్రపోకుండా ఆమె పక్కనే కూర్చుంది. ఆమె చేతిని పట్టుకొని, అమ్మా, నాకు ఈ లోకంలో మీరొక్కరే ఉన్నారు, మీకేమీ కాకూడదు అంటూ ఏడ్చేది. కామాక్షి గారు బలహీనంగా కళ్ళు తెరిచి, నాకేమీ కాదమ్మా, కానీ నీ భవిష్యత్తు గురించే నాకు భయం వేస్తుంది అన్నారు. అనన్య ఆశ్చర్యంగా చూసింది. నా గురించి ఎందుకు భయపడుతున్నారు మీరు అని అడిగింది. కామాక్షి గారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఆమెకి ఇంట్లో జరుగుతున్న మార్పులు మెల్లమెల్లగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఓ సంఘటన జరిగింది. కామాక్షి గారు అలసటతో నిద్రపోతున్నారు. ఆమెకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. అనన్య వంటగదిలో ఉంది. అప్పుడు పెద్ద కొడుకు ఇంట్లోకొచ్చాడు. ఇప్పటి వరకు అనన్యని పట్టించుకొని అతని ప్రవర్తనలో ఇప్పుడు మార్పు వచ్చింది. అనన్యకు ఏదో అసౌకర్యంగా అనిపించింది. మీకేమైనా కావాలా అంటూ అడిగింది. అవును, కావాలి, నాకు కావాల్సింది ఇస్తావా అంటూ తను వేరే ఉద్దేశంతో మాట్లాడడం మొదలుపెట్టాడు.
నీ జీవితం కూడా ఒంటరిగానే ఉంది కదా, నువ్వు ఒప్పుకుంటే నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. వయసులో ఉన్న ఆడదానివి, ఉప్పు కారాలు తింటున్నావు, ఇలా ఎన్ని రోజులని ఒంటరిగా మూడ్లో బ్రతుకుతావు అన్నాడు. ఆ మాట విన్న అనన్యకి అసహ్యం వేసింది. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? నేను మీ తమ్ముడి భార్యని బావగారు అంది. అతను తన మాటల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అనన్యకి ఒక్క క్షణంలో ఒక్క విషయం మాత్రమే అర్థమైంది. తనను కాపాడాల్సిన ఇంట్లోనే తనకి ప్రమాదం వచ్చింది. ఆమె వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించింది. అతను చెయ్యి అడ్డుపెట్టి తనని ఆపేశాడు. ఆ తరువాత అతని ప్రవర్తన మరింత దారుణంగా మారింది. తను అనన్యని వెనక నుంచి కౌగిలించుకొని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అనన్య భయంతో గట్టిగా అరిచింది. ఎవరైనా ఉన్నారా, కాపాడండి అంటూ. ఆ అరుపులు విని పక్కింటి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు రావడంతోనే పరిస్థితి అక్కడికక్కడే ఆగిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు అనన్య వాళ్ళ బావగారిని మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే తోటికోడలు అక్కడికొచ్చి, మా ఆయనేదో ముచ్చట పడ్డారనుకో, ఆయన సరదా తీరిస్తే నీకేమిటి నష్టం? నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు కదా, మొగుడు కూడా లేడు, ఇందులో తప్పే ఉంది, నీ అవసరాలు కూడా తీరతాయి కదా అంది. ఆ మాటలు వినగానే అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఎంత దిగజారిపోయి మాట్లాడుతుంది అక్క అనుకుంటూ అనన్య ఏడుస్తూ ఒక మూలన నిలబడిపోయింది. ఆమెకి ఈరోజు తన జీవితంలో మళ్ళీ చిన్నప్పటి ఒంటరితనం గుర్తుకొచ్చింది. నేను ఎవ్వరిని నమ్మినా సరే చివరికి ఇదేనా జరిగేది అంటూ బాధపడింది. ఈ విషయం తెలిసిన కామాక్షి గారు షాక్ అయిపోయారు. ఆమె బలహీనమైన శరీరంతో కూడా లేచి కూర్చున్నారు. కోపంగా పెద్ద కొడుకుని కోడల్ని లాగిపెట్టి కొట్టారు. నీలాంటి రాక్షసుణ్ణేనా నేను 9 మాసాలు మోసి కన్నాను? భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమ్ముడి భార్య మీద చెయ్యేస్తావా? నీకింక పుట్టగతులనేవి ఉంటాయా అంటూ కొడుకుని, సాటి ఆడదాన్ని, తోటి కోడల్ని భర్త కోరుకుంటున్నాడని తెలిసి కూడా చెంపలు వాయించి బుద్ధి చెప్పకుండా మొగుడికి వత్తాసు పలుకుతావా? నీకు సిగ్గుందా? ఆడజాతికే కళంకం నువ్వు. ఇంకోసారి నా కోడలి జోలికొస్తే కొడుకు కోడలు అని కూడా చూడకుండా పోలీసులకు పట్టిస్తాను అంటూ పెద్ద కొడుకు కోడలితో గట్టిగా చెప్పారు కామాక్షి గారు. నా కోడలికి ఈ ఇంట్లో రక్షణ లేకపోతే ఈ ఇల్లు నాకు అవసరం లేదు అన్నారావిడ. పెద్ద కొడుకు పెద్ద కోడలు మౌనంగా ఉన్నారు. కామాక్షి గారి కళ్ళల్లో బాధతో పాటు కోపం కూడా ఉంది. నేను ఒక తల్లిని. నా కొడుకు తప్పు చేస్తే కప్పిపుచ్చడం కాదు, తప్పు అని చెప్పడం నా బాధ్యత. ఆ మాటలు ఇంట్లో ఉన్న అందరినీ కదిలించాయి. మరుసటి రోజు కామాక్షి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన దగ్గర ఉన్న పత్రాలన్నీ తీసుకున్నారు. ఇక నుంచి అనన్య జీవితాన్ని నేను ఎలాగైనా కాపాడాలి అని అనుకున్నారు. ఆమె నిర్ణయం ఆ కుటుంబాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఎందుకంటే ఒక తల్లి తన కూతురి గౌరవం కోసం చివరి వరకు పోరాడుతుంది. కామాక్షి గారు ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఆమె కళ్ళ ముందు అనన్య ఏడుస్తూ ఉన్న ముఖమే కనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి ప్రేమ కోసం ఎదురు చూసిన ఆ అమ్మాయి తన ఇంటికి వచ్చిన తర్వాతైనా ప్రశాంతంగా జీవిస్తుంది అని ఆవిడ అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే అమ్మాయి తన ఇంట్లోనే కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. కామాక్షి గారి మనసులో ఒక్కటే ఆలోచన, నేను తల్లిగా అనన్యకి మాటిచ్చాను, ఆమెను ఎలాగైనా కాపాడాలి అనుకున్నారు. ఉదయం లేవగానే అనన్యని దగ్గరకు పిలిచారు. అమ్మా అనన్య అనగానే అనన్య దగ్గరకొచ్చి ఏమైందమ్మా అంటూ అడిగింది. కామాక్షి గారు అనన్య చేతులు పెట్టుకొని, ఇక ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా నువ్వు బాధపడకూడదు అన్నారు. అనన్య వెంటనే, అమ్మా మీరున్నారు కదా నాకు ఇంకేమీ వద్దు అంది. కామాక్షి గారి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. నువ్వు నా కోసం ఇక్కడ ఉండకూడదమ్మా, నీకు ప్రశాంతమైన జీవితం కావాలి అన్నారు. అనన్య ఏమీ అర్థం కాకుండా చూసింది. కొన్ని రోజుల తర్వాత కామాక్షి గారు ఇంట్లో అందరినీ పిలిచారు. పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇద్దరూ వచ్చారు. కామాక్షి గారు ప్రశాంతంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ ఇంట్లో నేను ఇన్నేళ్ళు అందరినీ కలిపి ఉంచాలని ప్రయత్నించాను. నా భర్త చనిపోయిన తర్వాత ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనుకున్నాను. కానీ
నా కళ్ళ ముందే నా కూతురు లాంటి అమ్మాయి బాధపడితే నేను చూస్తూ ఉండలేను అన్నారావిడ. ఆ మాటలు విన్న పెద్ద కోడలి ముఖం మారిపోయింది. అత్తయ్య గారు, మీరు చిన్న విషయాన్ని పెద్దది చేసేస్తున్నారు అంది. కామాక్షి గారు కోడలి వైపు బాధగా చూశారు. చిన్న విషయమా? ఒక అమ్మాయి గౌరవం, భద్రత మీకు చిన్న విషయాల్లా కనిపిస్తున్నాయా? అవి చిన్న విషయాలు కాదు అన్నారావిడ. ఆ మాటకు ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. కామాక్షి గారు తన నిర్ణయాన్ని చెప్పారు. నా భర్త ఆస్తిలో శేఖర్ వాటా అనన్య హక్కు, నా వాటాను నేను తీసుకుంటాను. ఆ ఆస్తంతటినీ అమ్మేసి అనన్యతో నేను వెళ్ళిపోతాను అంది. అది విన్న పెద్ద కోడలు ఒక్కసారిగా షాక్ అయ్యింది. అత్తయ్య, అలా ఎలా చేస్తారు అంది. అనన్య భర్త చనిపోయాడు కాబట్టి ఆస్తి మొత్తం పెద్ద కొడుకు కోడలే ఆక్రమించాలి అని అనుకున్నారు. కానీ కామాక్షి గారు వాళ్ళ ఆటల్ని చల్లనివ్వలేదు. కామాక్షి గారు ప్రశాంతంగా, నా కొడుకు లేడు కాబట్టి ఆ తర్వాత అతని హక్కు అతని భార్యదుంటుంది. అంతకంటే ముఖ్యంగా నాకు నా కూతురి జీవితం ముఖ్యం. అనన్య కన్నీళ్లతో, అమ్మా, నా కోసం మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవద్దు అంది. కామాక్షి గారు ఆమె తల నిమిరి, నువ్వు చిన్నప్పుడు నీ కోసం నిలబడే తల్లిదండ్రులు నీకు లేరు, ఇప్పుడు నేనున్నాను కదా, నీ కోసం నిలబడడం నా బాధ్యత అన్నారావిడ. ఆ మాటలు విన్న అనన్య గుండె ఆనందంతో నిండిపోయింది. కొన్ని రోజుల్లోనే కామాక్షి గారు ఆ ఇంటిని వదిలి వెళ్ళారు. ఆ ఇంటి గుమ్మం దాటేటప్పుడు అనన్య ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆమెకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఇక్కడే తనకు మొదటిసారి తల్లి ప్రేమ దొరికింది. ఇక్కడే తన జీవితంలో అతిపెద్ద నష్టాన్ని చూసింది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి వెళుతున్నది ఓడిపోయిన అమ్మాయి కాదు, తన గౌరవాన్ని కాపాడుకున్న ఒక ధైర్యమైన మహిళ. కామాక్షి గారు ఆమె చేయి పట్టుకొని, ముందు చూడమ్మా, వెనక్కి చూస్తే పాత గాయాలే కనిపిస్తాయి అన్నారు. అనన్య కన్నీళ్లు తుడుచుకుంది. కొత్త ఊరికి వెళ్ళిన తర్వాత మొదట్లో ఇద్దరికి చాలా కష్టంగా అనిపించింది. కామాక్షి గారి వయసు కూడా పెరిగింది. అనన్య ఇప్పుడు తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి. కానీ ఈసారి ఆమె ఒంటరిగా లేదు. ఆమె పక్కన ఒక తల్లి ఉంది. ఒకరోజు కామాక్షి గారు అడిగారు, అమ్మా, నీకే పని చేయాలి అని అనిపిస్తుంది అని. అనన్య చాలా ఆలోచించింది. నాకు చిన్నప్పటి నుంచి బట్టలు కుట్టడం, రంగులు వేయడం అంటే చాలా ఇష్టం అమ్మా. ఏదైనా నేర్చుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలనుంది అంది. కామాక్షి గారు చిరునవ్వు నవ్వారు. అదే చెయ్యాలి. నీ జీవితం ఎవరో ఇచ్చిన దయ మీద ఉండకూడదు. ఆ మాటలు అనన్యకు కొత్త ధైర్యం ఇచ్చాయి. కొద్ది కొద్దిగా అనన్య తన ప్రతిభను బయట పెట్టింది. మొదట చిన్నగా మొదలైన పని ఆ తర్వాత మంచి పేరు తెచ్చుకుంది. ఆమె తయారు చేసిన దుస్తుల్ని చూసి అందరూ మెచ్చుకున్నారు. ఒకప్పుడు తనకి చదువు కూడా అవసరమే లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తన కష్టంతో ఎదిగిన అనన్య గురించే మాట్లాడుతున్నారు. కానీ అనన్యకు మాత్రం తన విజయంపై గర్వం లేదు. ఆమె ఎప్పుడూ చెప్పేది ఒకటే, నన్ను మళ్ళీ మళ్ళీ నిలబెట్టింది మా అత్తయ్యే. ఇంతలో కామాక్షి గారి మనసులో మరో ఆలోచన మొదలైంది. అనన్య జీవితంలో ఇంకొక మంచి మనిషి రావాలి. ఆమెకి తెలుసు, అనన్యకు ఆస్తులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. ఆమెకు కావాల్సింది గౌరవం ఇచ్చే మనసు, తన గతాన్ని అర్థం చేసుకునే తోడు. అందుకే కామాక్షి గారు అనన్యకు కొత్త జీవితాన్ని వెతకడం మొదలుపెట్టారు. కొత్త ఊరికి వచ్చిన తర్వాత అనన్య జీవితం నెమ్మదిగా మారడం మొదలైంది. ఒకప్పుడు ఎవరో దయ మీద ఆధారపడి జీవించిన అమ్మాయి ఇప్పుడు తన కష్టంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆమె మనసులో ఒక మూల మాత్రం ఎప్పుడూ అదే భయం ఉండేది, మళ్ళీ ఎవరైనా నన్ను వదిలేస్తారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె చూసింది అదే. తల్లిదండ్రులను విధి దూరం చేసింది. మేనమామ మేనత్తలు నమ్మకాన్ని వాడుకున్నారు. భర్త ప్రేమ కోసం ఎదురు చూసింది, కానీ అది పూర్తిగా దొరకలేదు. ఇప్పుడు ఆమెకు దొరికిన ఏకైక నిజమైన బంధం కామాక్షి గారు. అందుకే ఆమె ఎప్పుడూ భయపడేది. ఈ అమ్మను కూడా నేను కోల్పోతే ఎలా అనే ఆలోచన ఆమెను వెంటాడేది. ఒకరోజు సాయంత్రం అనన్య తన పనులు ముగించుకొని ఇంటికొచ్చింది. కామాక్షి గారు నిశ్శబ్దంగా కూర్చునున్నారు. ఏమైందమ్మా, ఎందుకు అలాగున్నారు అంటూ అడిగింది అనన్య. కామాక్షి గారు మెల్లగా చిరునవ్వు నవ్వారు. నీ గురించే ఆలోచిస్తున్నాను అనన్య అంటూ చెప్పగానే అనన్య ఆశ్చర్యంగా చూసింది. నా గురించి ఆలోచిస్తున్నారా? అవునమ్మా,
నువ్వు జీవితంలో చాలా కోల్పోయావు, కానీ ఇంకా నీ జీవితంలోకి మంచి రోజులు రావాలి అన్నారు. అనన్య మౌనంగా ఉంది. కామాక్షి గారు మెల్లగా అన్నారు, అమ్మ అనన్య, నాకు ఒక కోరిక ఉంది, నిన్ను మళ్ళీ ఒక మంచి జీవితంలో చూడాలి అని. ఆ మాట అర్థమైనా అనన్య ఏమీ మాట్లాడలేదు. ఆమె మనసులో భయం. అమ్మా, నా గతం తెలిసిన తర్వాత ఎవరైనా నన్ను అంగీకరిస్తారా? కామాక్షి గారు ఆమె చేతిని పట్టుకున్నారు. నిన్ను గతంతో చూసే మనిషి కాదమ్మా, నీ మనసును చూసే మనిషి కావాలి అన్నారు ఆవిడ. కొన్ని రోజుల తర్వాత ఒక సంబంధం వచ్చింది. ఆ వ్యక్తి పేరు రాఘవ్. అతనికి అనన్య కథంతా ముందే చెప్పారు. ఆమె తల్లిదండ్రులు లేరని, మేనమామ ఇంట్లో ఎదుర్కొన్న పరిస్థితులు, శేఖర్తో జరిగిన జీవితం అన్నీ నిజాయితీగా చెప్పారు. కామాక్షి గారు అతనితో ఒకటే అన్నారు, నా కూతురు చాలా కష్టాలు చూసింది బాబు. ఆమెకు జాలి చూపించే మనుషులొద్దు, ఆమెను గౌరవించే మనిషే మాకు కావాలి. రాఘవ్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా అన్నాడు, ఆమె గతం ఆమె తప్పు కాదు, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులన్నీ ఆమెకున్న బలాన్ని చూపిస్తున్నాయి. ఆ మాటలు విన్న కామాక్షి గారి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఎవరో అనన్యని సరిగ్గా అర్థం చేసుకున్నారు అనిపించింది తనకి. మొదటిసారి రాఘవ్ అనన్యను కలిసిన రోజు అనన్య చాలా మౌనంగా కూర్చుంది. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. రాఘవ్ ఆమెను చూసి, మీరు మీ జీవితంలో చాలా బాధలు చూశారని విన్నాను అని చెప్పినప్పుడు అనన్య తల వంచుకుంది. అవును, కానీ ఒక విషయం నాకు అర్థమైంది. ఇన్ని జరిగిన తర్వాత కూడా మీ మనసులో మంచితనం అలాగే ఉంది. ఆ మాట విన్న అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఇంతవరకు అందరూ ఆమె బాధల్ని మాత్రమే చూశారు. మొదటిసారి ఎవరో ఆమె మంచితనాన్ని చూశారు, ధైర్యాన్ని చూశారు. కొన్ని రోజులకి పెళ్లి నిర్ణయించబడింది. కానీ ఈసారి అనన్య మనసులో భయం కంటే నమ్మకమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆమెకు ఒక విషయం తెలుసు, ఏ కష్టం వచ్చినా తన వెనకే కామాక్షి గారు ఉంటారు అని. పెళ్లి రోజు అనన్య మంగళసూత్రం కట్టించుకుంటూ ఉన్నప్పుడు ఆమె కళ్ళ ముందు తన జీవితంలోని అన్ని రోజులు తిరిగాయి. తల్లి ఒడిలో చిన్నారి అనన్య, ఆస్తి కోసం ఉపయోగించబడిన అనన్య, ప్రేమ కోసం ఎదురు చూసిన భార్య అనన్య, కన్నీళ్ల మధ్య నిలబడిన విధవరాలు అనన్య, ఇప్పుడు గౌరవంతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న అనన్య. పెళ్లి తర్వాత అనన్య రాఘవ్ ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. ఆమె కామాక్షి గారి దగ్గరకు వచ్చి కన్నీళ్లతో, అమ్మా, మీరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్ని కాదు. కామాక్షి గారు ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారు. నువ్వు నా జీవితంలోకి వచ్చి నాకు కూతురు లేని లోటును తీర్చావమ్మా అన్నీ ఏడుస్తూ. నాకు తల్లి ప్రేమ దొరకదని అనుకున్నాను, కానీ దేవుడు ఆలస్యంగా అయినా నాకు అమ్మనిచ్చాడు. కామాక్షి గారు అనన్య నుదుటిపై ముద్దు పెట్టి, నువ్వెక్కడున్నా నా కూతురువే అంటూ చెప్పారు. కొన్ని నెలల తర్వాత అనన్య తన జీవితంలో సంతోషంగా ఉంది. రాఘవ ఆమెను చాలా గౌరవించేవాడు. ఆమె కళలకి విలువ, గౌరవం ఇచ్చేవాడు. కామాక్షి గారు కూడా వారి దగ్గరే ఉండేవారు. ఒకరోజు అనన్య తన తల్లిదండ్రుల ఫోటో ముందు దీపం పెట్టింది. అమ్మా, నాన్న, మీరు లేరని నేను చాలా ఏడ్చాను, కానీ ఇప్పుడు అర్థమైంది, దేవుడు మీ స్థానాన్ని పూర్తిగా నింపలేకపోయినా నాకు ఒక అమ్మని మాత్రం పంపించాడు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. కామాక్షి గారు నిలబడున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఎందుకంటే వారి బంధం రక్తంతో కాదు, ప్రేమతో ఏర్పడింది. మన జీవితంలో ప్రతి బంధం మనం పుట్టినప్పుడు దొరకదు. కొన్ని బంధాలు మనం ఎదుర్కొన్న కష్టాల ద్వారా, సమస్యల ద్వారా దేవుడు పంపిన వరంలా కనిపిస్తాయి. అనన్యకి తల్లి ప్రేమ ఆలస్యంగా వచ్చింది, కానీ వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని ఆ ప్రేమ పూర్తిగా మార్చేసింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో చెప్పినట్టుగా సెకండ్ గివ్అవేలో అయితే నిన్నటి వరకు వచ్చిన కామెంట్స్ అయితే తీసుకొని డ్రా తీస్తానండి. ఇవాల్టి నుంచి వచ్చే కామెంట్స్ అన్నీ ఈ మంత్ గివ్అవేకి అయితే
కౌంట్ అవుతాయి. ఈ మంత్ గివేవే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇచ్చేస్తాను. ఈ మంత్ గివేవే కోసం ట్రై చేసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మంత్లో వచ్చే ప్రతి వీడియో కింద కామెంట్స్ అయితే చేసేయండి. మన గివేవేకి మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ సో మచ్.